జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆర్థిక శుభాకాంక్షలను చెప్తూ టపాసులు కాల్చి స్వీట్లను తినిపించి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలి గిరిజన మహిళకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇది దేశవ్యాప్తంగా హర్షించదగ్గ విషయం. కానీ ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ మేము గిరిజనులకు పెద్దపీట వేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇవాళ గిరిజన బిడ్డ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే తోక జాడిచ్చి కాంగ్రెస్ వెంట తోకాడుకుంటూ పోవడం జరిగింది. ఇది టీఆర్ఎస్ పార్టీ గిరిజనులకు ఇచ్చే గౌరవం. రేపు రానున్న 2023 ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని గిరిజనులు, దళితులు బొందపెట్టడం ఖాయం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బొమ్మాడి స్వామి లక్ష్మణ్, కిరణ్ నాయక్, సంజీవరెడ్డి, ఎలేందర్, దయాకర్ రెడ్డి, అనిల్ నాయక్, రమేష్ నాయక్, వసంత్ నాయక్, మిరియాల కార్, రవిదాస్, శ్రవణ్, వంగ, శ్రీకాంత్ సాగర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి ద్రౌపది ముర్ము గారిని ఇలా భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇలా సంబరాలు చేసుకుంటూ అట్లాగే సీట్లు గెలిపించుకోవడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే గిరిజనుల బిడ్డలకు ఇది ఒక గొప్ప బహుమానంగా ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇలా గిరిజనులు ఒకటే అడుగుతాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా గిరిజనులు ఒకటే అడగాలి. ఎందుకు అంటే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా గిరిజనుల పట్ల ఒక గిరిజన మహిళను ఇలా ఎన్నుకోవడానికి ముందుకు రాలేదు. కాబట్టి ఇలా గిరిజనుల బిడ్డలు రేపు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లా ఓట్లేస్తారని సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని అడుగుతా ఉన్నాం. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే ఎలక్షన్ లో పొందబెడతారు ఈ గిరిజనులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి ఏం కాదు అది తీసిన ఫస్ట్